శ్రీరామాయణం ఆది కావ్యం. సాధారణంగా లోకంలో ఎక్కడైనా ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని చెప్పవలసి వస్తే సత్పురుషులైన వారు, పెద్దలైన వారు చెప్పిన మాట ప్రమాణంగా తీసుకుంటాం. కానీ మీరు శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే ఒక అద్భుతమైన విషయం కనపడుతుంది. మనందరం రాముడి యొక్క గొప్పతనం చెప్పడానికి ఏ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఉంటామో ఆ శ్లోకం రాముడి గురించి చెప్పింది వశిష్ఠుడు కాడు, వాల్మీకి కాదు, సీతమ్మ కాదు, హనుమ కారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు కారు, ఇతర ఋషులు కారు. ఒక రాక్షసుడు రాముని యొక్క వైభవాన్ని, శీలము యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ అన్నాడు. దేవతలకు ఇంద్రుడు సహజముగా ఎట్లా పూజనీయుడో అట్లాగే రామచంద్రమూర్తి ఈ లోకములన్నింటికీ కూడా సహజముగా రాసు. ఆయన విగ్రహవాన్ ధర్మ, ధర్మము ఒక చోట రాశీభూతమై కరచరణాదులతో కదిలి వెడితే అదే రాముడు. ధర్మం జోలికి వెళ్ళినవాడు, ధర్మాన్ని పాడు చేద్దాం అనుకున్నవాడు బాగుపడిన దాఖలాలు ఉండవు. ఎందుకనంటే ధర్మము అన్న మాట మిగిలిన ఏ ప్రాణికి అన్వయం కాదు. ధర్మమన్న మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్య ప్రాణికే. ఏ దేశమునందు, ఏ కాలమునందు ఏది అనుష్ఠించాలో అది అనుష్ఠించడమే ధర్మం. అట్లా ఏది అనుష్ఠించాలి అని చెప్పడానికి ప్రమాణం శాస్త్రం, అంటే వేదం. అటువంటి శృతిని ప్రమాణం చేసుకొని ఎవరు ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించినవాడు ధర్మాత్ముడు. రాముడు ధర్మాత్ముడు, రాశీభూతమైన ధర్మం. అటువంటి ధర్మం జోలికి వెడితే బాగుపడే వాళ్ళు లోకంలో ఉండరు. ఆయన ఒక నరుడిగా వచ్చాడు, అందుకే నరుడిగా ధర్మాన్ని అనుష్ఠించి చూపించాడు. వేదాదులు చదువుకుని వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మం తెలుసుకోవడం కష్టము అని అనుకుంటే శ్రీరామాయణ కావ్యం చదువుకుని రాముడు ఏ పరిస్థితులలో ఎట్లా ప్రవర్తించాడో తెలుసుకుని అట్లా ప్రవర్తిస్తే అదే ధర్మం. అందుకే శ్రీరామాయణం గురించి పెద్దలు ఒక మాట అంటారు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే శ్రీరామాయణ కావ్యంగా వచ్చింది. వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ స్వరూపమే శ్రీరామచంద్రమూర్తిగా ఈ భూమి మీద కదలాడాడు. రావణాసురుడు మిగిలిన విషయాల్లో ఎంత దుర్మార్గుడైనా ఆయన అడిగిన వరం మాత్రం మనుష్య జాతికంతటికీ మహోపకారం చేసింది. బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు నాకు యక్షుల వలన, పక్షుల వలన, నాగుల వలన, దానవుల వలన, దేవతల వలన మృత్యు ఉండకూడదని అడిగినవాడు అక్కడితో ఊరుకోకుండా తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మిగిలిన ప్రాణుల గురించి నేను ప్రత్యేకంగా వరం అడిగి వాటి చేతిలో నాకు చావు ఉండకూడదని అడిగాను, కానీ మనుష్యుల గురించి అసలు ప్రస్తావనే చెయ్యను, ఎందుకంటే వాళ్ళు గడ్డి పరకతో సమానమన్నాడు. కానీ పరమేశ్వరుడి సృష్టిలో అత్యంత గొప్ప ప్రాణి మనిషి. మాట్లాడగలడు, బుద్ధి చేత శాస్త్రమును గ్రహించగలడు, ధర్మానుష్ఠానము చేసిన కారణం చేత ఉత్తమలోకములకు వెళ్ళగలడు, ధర్మాన్ని విడిచిపెట్టి పతనమై తిరియక్కు కాగలడు. అసలు నాకు ఏ పుణ్యపాపములు అక్కర్లేదనుకుని చేసిన ధర్మము చేత పాత్రతను పొంది జ్ఞానమును పొందిన కారణం చేత ఇక జన్మ పరంపరలను పోగొట్టుకొని మోక్షమును పొందగలడు. అంత ఉత్కృష్టమైన మనుష్య ప్రాణిని చులకన చేసి రావణాసురుడు మాట్లాడిన కారణం చేత రావణ సంహారం కొరకు ఒక నరుడిగా రామచంద్రమూర్తి భూమి మీద ప్రభవించాడు. అందుకే బాలకాండలో తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. సమస్త లోకములకు నాథుడైనవాడు సాక్షాత్ పరబ్రహ్మమైన ఆ శ్రీమన్నారాయణుడు 12 మాసములు కౌసల్య గర్భవాసం చేసి ఆ గర్భవాసం పూర్తయిన తరువాత చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ 5 గ్రహములు సూర్యుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు, కుజుడు ఈ 5గురు ఉచ్చస్థితిలో ఉండగా కర్కట లగ్నంలో ప్రభవించాడు. పునర్వసు నక్షత్రం. నరుడిగా జన్మించాలి కాబట్టి కౌసల్య గర్భవాసం చేశాడు.
ఆద్యంతము కూడా నరుడిగానే ప్రవర్తించాడు. అంత గొప్పగా ధర్మానుష్ఠానం చేశాడు. అంత గొప్పగా ధర్మానుష్ఠానం చేసినటువంటి రాముడు పొందని స్థితి లేదు. రాముడి ద్వారా లోకంలో వీరు వారు అని భేదమేం లేదు. అసలు మనిషిగా పుట్టిన ఎవరైనా మనిషిగా బ్రతికి మనిషిగా తన జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి కుటుంబ విలువల దగ్గర నుంచి, సామాజిక విలువల దగ్గర నుంచి ఏది కావాలన్నా స్ఫూర్తిని పొంది రామచంద్రమూర్తి నుండే స్వీకరిస్తాం. ఎందుకనంటే ఆయన దీనికి మాత్రమే పరిమితమైన వాడు అని చెప్పడం సాధ్యం కాదు. అంతటి మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. అంతటి పరాక్రమం కలిగిన వాడు తన స్వార్థం కోసం ఎన్నడూ తన పరాక్రమాన్ని ఉపయోగించుకోలేదు. అట్లా ఉపయోగించుకోకుండా ఉండడానికి కావలసిన నిగ్రహశక్తి, అంత అస్త్రశక్తి ఉన్నప్పటికీ లోక కళ్యాణం కొరకు మాత్రమే ఉపయోగించగలిగిన మంచి బుద్ధి గురువుల యొక్క శిక్షణ చేత వచ్చింది. అందుకే బాలకాండలో సర్వే వేదవిదశూరా సర్వే లోకహితీరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అన్నారు. గురువైన వశిష్ఠుడు విశ్వామిత్రుడు పాఠం చెప్పినప్పుడు రామచంద్రమూర్తి దాన్ని ఎంత బాగా నేర్చుకున్నాడు అంటే, కేవలముగా పాఠం నేర్చుకుని శక్తిని పొందడం కాదు, దానితో పాటుగా తనకి విద్యాభ్యాసము చేత కలిగిన శక్తి ఏది ఉన్నదో అది లోకహితము కొరకు మాత్రమే తప్ప ఏ కారణము చేత కూడా లోకమును పాడు చెయ్యడానికి ఆ విద్యని, విద్య వలన వచ్చిన శక్తిని వాడకుండా తనని తాను నియంత్రించుకోగలిగిన శక్తి ఏర్పడింది. అట్లా గురువుల్ని సేవించాడు. ఒక భర్తగా, గురువుగా, శిష్యుడిగా, అన్నగా ఆయన బంధుత్వాల వైపు చూసినప్పుడు కుటుంబ జీవనంలో ఒక వ్యక్తి ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించి చూపించాడు. ఆయన తనంత తాను గురువు. ఆ గురువుగా కూర్చున్నప్పుడు ఆయన అక్కడ కూర్చున్నవాడు యువరాజా అని భరతుణ్ణి దగ్గర పెట్టుకోడు. ఆయన ఎవరిని దగ్గర పెట్టుకుంటాడంటే, ఎవరికి ఆ వినయం ఉన్నదో, ఎవరికి భక్తి ఉన్నదో, ఎవరికి శ్రద్ధ ఉన్నదో, ఎవరికి చదువుకోవాలన్న జిజ్ఞాస ఉన్నదో వారిని ముందు కూర్చోబెట్టుకుంటాడు. అక్కడ ఏ విధమైనటువంటి మళ్ళీ ఆ రాచరికం, యువరాజు ఇటువంటి స్థానాలు ఏమి ఉండవు. అందుకే వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాధిపి పరివృతం రామం భజే శ్యామలం అంటారు. ముందు ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టుకుని వీరాసనం వేసుకుని తత్వబోధ చేస్తూ ఉంటాడు. అంత గొప్ప గురువు. అదే సమయంలో గురువు గారి దగ్గరికి వెడితే శిష్యుడిగా ఇమౌస్మ మునిషాత్తూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు. గురువుగారు లోకంలో ఎవరైనా చెప్తే సలహా, కానీ గురువుగారు శిష్యుణ్ణి శాసనం చెయ్యాలి. మీరు నాకు ఏది శాసనం చేశారో అది చెయ్యడమే తప్ప గురువుగారు నాకు ఈ పని చెప్పడమా అని నేను ఎన్నడూ ఆలోచించను. కాబట్టి మీరు నన్ను ఆజ్ఞాపించండి అంటాడు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంత వినయంతో ప్రవర్తిస్తాడు. గురువుగా తాను కూర్చున్నప్పుడు శిష్యుడికి పాఠం చెప్పేటప్పుడు జిజ్ఞాస ప్రధానం చేసుకుంటాడు తప్ప అక్కడ హోదాలు, అధికారాలు, పదవులు వీటిని ఆయన ప్రధానం చెయ్యడు. ఎక్కడ ఎప్పుడు ఎట్లా ప్రవర్తించవలసి వచ్చినా ధర్మమే ప్రధానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి రాముడు ఏదో వివాహమైన తరువాత ఎప్పుడో అప్పుడు బాగా తెలుసుకుని అనుష్ఠించిన వాడు కాదు. అసలు బాల్యం నుంచి కూడా ధర్మానుష్ఠానమునందు అంత విశేష అనురక్తి కలిగిన వాడు. లోకంలో రాముడి యొక్క బాలస్వరూపాన్ని, అంటే బాలరాముడిగా ఆయన ఎలా ఉంటాడు అని వర్ణించవలసి వస్తే అది వర్ణించడం బాలకాండలో లేకపోవడం విశేషం. వాల్మీకి చేత రచింపబడినటువంటి శ్రీరామాయణాంతర్గతమైన బాలకాండ యందు జన్మించినటువంటి రాముడు బాలరాముడిగా ఎట్లా ఉంటాడన్నది భౌతికమైన స్వరూపం వర్ణింపబడి లేదు. కానీ విశేషం ఏంటంటే విశ్వామిత్రుడి యొక్క యజ్ఞ సంరక్షణం చేయడానికి వెళ్ళినటువంటి రామలక్ష్మణులు అప్పటికి బాలురుగా ఉన్నారు. యజ్ఞ భంగం చేయడానికి మారీచుడు రాక్షసుడు వెళ్ళాడు. ఆ వెళ్ళిన రాక్షసుడిని 100 యోజనముల ఆవల సముద్రంలో పడేటట్టుగా బాలరాముడు కొట్టాడు.
ఆ బాలరాముని యొక్క రూపం ఒక్క బాణపు దెబ్బకి నాకు అట్లాగే గుర్తుండిపోయింది. ఎంత గొప్పగా ఉంటాడో అక్కడ వర్ణించాడు మారీచుడు. అది విశేషం. ఆయన చెప్తూ అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అన్నాడు. అప్పుడు నేను చూసిన బాలరాముడు ఎలా ఉన్నాడో తెలుసా రావణ అని మారీచుడు రావణుడితో మాట్లాడుతూ వర్ణించాడు. ఆయన అజాత వ్యంజన శ్రీమాన్, పూర్ణంగా పురుషుడు అని గుర్తుపట్టడానికి వీలుగా ఇంకా బాగా మీసాలు గడ్డాలు వచ్చినవాడు కాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ. ఆయన కన్నులు, ఆ కన్నులు చూపులు, వాటి వైభవం అద్భుతం. సమస్త భూతములు రాముడి యొక్క చూపులకు వశపడేవి. అందుకే 1కి 10 మార్లు రామాయణంలో రాముని యొక్క కన్నులు వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష అంటారు సుందరకాండలో. అందుకని పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో, ఒక్క వస్త్రాన్నే కట్టుకున్నాడు. ధన్వీ, చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. శిఖి, పిలక పెట్టుకుని ఉన్నాడు. కనకమాలయ, మెడలో బంగారు గొలుసు వేసుకున్నాడని రామచంద్రమూర్తి బాలుడిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడో నిజానికి భౌతికమైన రూపాన్ని వర్ణించి చెప్పినవాడు కూడా మారీచుడే. రాముడి యొక్క పరాక్రమం ఎలా ఉంటుందో చెప్పినవాడు కూడా మారీచుడే. అందుకంటాడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఆయన సత్యమైన పరాక్రమము కలిగినవాడు కాదంటారా? సత్యమును అనుష్ఠించిన కారణం చేత అంత పరాక్రమమును పొందినటువంటి వాడు ఆయనే. రామచంద్రమూర్తి అయోధ్యకాండలో ఒక మాట అంటాడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. అటువంటి సత్యమును అనుష్ఠించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమము దుర్నిరీక్ష్యము. అది ఊహించడానికి వీలు కాదు. రెండవసారి రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాతపకని దృష్టిలో పెట్టుకుని ఆయనని కబళించడానికి వెళ్ళిన మారీచాదుల మీద మళ్ళీ రాముడు ప్రయోగించిన బాణం చేత భయపడిపోయిన మారీచుడు తిరిగి వచ్చిన తరువాత ఇక గుహలోంచి బయటికి వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి కారణం తానే చెప్పుకున్నాడు. నేను ఎప్పుడైనా బయటికి ఎడదామంటే వృక్షే పశ్యామి చీరకృష్ణాదినాంబరం. నాకు ఎక్కడికి వెళ్ళినా, ఏ కొమ్మ మీద చూసినా, ఏ చెట్టు మీద చూసినా, ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. ఆ కోదండం పట్టుకుని బాణాన్ని సంధించి నా మీద విడిచిపెడుతున్నటువంటి రాముడే కనపడుతున్న కారణం చేత నాకు నిజానికి ఈ విశ్వము కనపడటం లేదు, విశ్వమంతటా రాముడే కనపడుతున్నాడు అన్నాడు. అంత భీతభక్తిని పొందాడు మారీచుడు. పైగా ఓ మాట అన్నాడు, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జలయంతిమే అన్నాడు. రావణ, ఆనాటి నుంచి ఎవరైనా రా అని నా దగ్గర అంటే నేను పారిపోతాను. ఒకవేళ వాళ్ళు రత్నము, రథము ఇటువంటి మాటలు అందామని ముందు రా అన్నా తర్వాత మా అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను. అంత భయం నాకు అన్నాడు. అంటే రాముడి పరాక్రమం అంత గొప్ప పరాక్రమం. బండన భీముడు అర్తజన బాంధవుడు జ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవసాటి దైవమి కలీడనుచున్ గడకట్టి భేరి కాటాండ డడాండ డాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. అంతటి మహాపరాక్రమోపేతుడు. యుద్ధమే వస్తే ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయిట. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో ఎవరికి తెలియదు. ఎదురుగుండా ఉన్న శత్రువులు పడిపోవడాన్ని బట్టి రాముడు యుద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది అంతే. తిరుగుతున్న పంఖ రెక్కలు లెక్క పెట్టడం ఎలా సాధ్యం కాదో యుద్ధం వచ్చినప్పుడు రాముడు బాణం తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టడం చూడడం అట్లా సాధ్యం కాదు. మొక్కవోని ధైర్యంతో, పరాక్రమంతో, అలసట లేకుండా శత్రు దుర్భేద్యమైన స్థితిలో నిలబడి అంత గొప్ప బాణ పరంపర కురిపిస్తాడు. మండిత విస్ఫులింగ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడీశడు వజ్రసాధన ఖండిత పంక్తి కళకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అంటాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో. అటువంటి మహాపరాక్రమవంతుడు, అటువంటి సత్యమైన పరాక్రమం కలవాడు, అటువంటి ధర్మమూర్తి. అయోధ్య అనేటప్పటికీ మనందరికీ రామచంద్రమూర్తి జ్ఞాపకానికి వస్తాడు. 7 మోక్షపురులున్న
ఒక్కొక్క పురి పేరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న దైవం గుర్తొచ్చేది ప్రధానంగా చూసినట్లయితే మనకి మూడిటి విషయంలో కనపడుతుంది. అందులో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య పేరు చెప్పగానే రామచంద్రమూర్తి జ్ఞాపకం వస్తారు. అట్లాగే కాంచీపురం పేరు చెప్పేటప్పటికీ కామాక్షి గుర్తొస్తుంది. ఉజ్జయిన్ పేరు చెప్పేటప్పటికీ మహాకాళుడు జ్ఞాపకానికి వస్తాడు. అయోధ్య రాముడు అంతగా అవినాభావ సంబంధం. అందుకే భారతీయులందరికీ కూడా ఆ అయోధ్య అంటే ఎనలేని మక్కువ. ఎంత ప్రేమో ఆ అయోధ్య అంటే ఎవరికి వారే అది తమకే చెందిన నగరం అనుకుంటారు. అటువంటి అయోధ్యానగరంలో ప్రభవించిన రామచంద్రమూర్తి యొక్క అవతారం నిజానికి ఏదో ఒక్క ధర్మానికే చెందినది కాదు. మనుష్యుడిగా పుట్టిన ఎవరికైనా సరే ఆదర్శప్రాయమైన జీవితాన్ని నేర్పినటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముణ్ణి బాలరాముడిగా అయోధ్యలో అంత గొప్ప దేవాలయ నిర్మాణం చేసి 22వ తారీఖున ప్రతిష్ఠ చేస్తుంటే అది సహజంగా అందరికీ పండగే. నా దృష్టిలో అయితే అది మనుష్య జాతికంతటికీ పండగ. అటువంటి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ విశేషం చేత మనందరం ధర్మ పరిపాలన చేస్తూ మనం ప్రశాంతంగా ఉంటూ మన పక్కనున్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి మనం కారణమవుతూ అందరం అన్నదమ్ముల్లా అక్క చెల్లెళ్ళలా ఒక కుటుంబంలా బ్రతికేటటువంటి మంచి భావాలు, అటువంటి స్థితి మనకి ఆ రామచంద్రమూర్తి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత లభించుగాక అని నేను ఆ రామచంద్రమూర్తి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి.